JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈరోజు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా తీసుకుంటారని మనతో మాట్లాడిన ప్రశ్న మాజీ ఉప ముఖ్యమంత్రి నరసనపేట అసెంబ్లీ నుండి 5వసారి పోటీ చేసినటువంటి ధర్మానికి ఈ విధంగా తీసుకొస్తారు ఈ తీర్పు. పేదలకి డైరెక్ట్గా బెనిఫిట్ చేస్తే అది ప్రయోజనం కాదు, పెత్తందారుల చేతుల్లోనో నాయకుల చేతిలో అధికారం ఉండాలన్నటువంటి ఆలోచన ప్రజలకి ఉందేమో. మరి దానికి అనుకూలంగా ఇవాళ తీర్పిచ్చారని నేను భావిస్తున్నాను. ఇదైతే పేదలకందరికీ ఇది ఒక గొడ్డలి పెట్టు అన్నది నా భావం. కానీ ప్రస్తుతం మాత్రం భిన్నమైన ఫలితాలు, ఏదో మ్యాజిక్ ఫిగర్ లాగా వస్తుందేమో కూటమి అనుకున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా అందాయి ప్రతి ఒక్కరు. తెలుగుదేశం పార్టీకి కూడా 23 సీట్లే వచ్చాయి. 151 సీట్లు మేము అనూహ్యంగా మాకు ప్రజలు అవేళ వేయడం జరిగింది. అలాగే ప్రజలు ఒకసారి అనుకున్నప్పుడు దానికి అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి. గతంలో వాళ్ళకి 23 వచ్చాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలు ఉక్కు మహిళగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అలాగే ఎన్టీ రామారావు ఆరాధ్య నాయకుడు అయినట్టు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడిన ఎన్టీ రామారావు కూడా ఓడిపోయినారు. ఈ ఓటమి అచ్చెన్నాయుడికి తప్పలేదు, ఎర్రనాయుడికి తప్పలేదు, చంద్రబాబుకి తప్పలేదు. ఇది అందరికీ సామాన్యమైనది. అయితే మా నాయకుడు హీరో ఇప్పుడు కూడా గెలిచాడు. రేపు ప్రజల హృదయాలు గెలుచుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మేము అధికారంకి వస్తాం. 2024 సార్వత్రిక ఒక భిన్నమైనటువంటి ఎన్నికల ఫలితాలుగా భావించవచ్చా మనం? ప్రజా తీర్పు అయ్యా, ప్రజా తీర్పాలు ఎలాగ ఆలోచిస్తే దాని ఫలితాలే వస్తాయి. ప్రజలు ఈవేళ వాళ్ళు అనుకున్నది తప్పు. ఇప్పుడు ప్రజలకు నేరుగా ప్రయోజనాలు చేయకూడదు, పెత్తందారుల చేతిలో నాయకుల చేతిలో ఓట్లు ఉండాలని అధికారం ఉండాలని భావించారేమో. దాని ఫలితాలే ఇవి అనుకుంటాను. ఇలాంటి తీర్పు వస్తుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఇంతలా సంక్షేమాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. మేలు జరిగితే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని ఎవరు ఊహించరు. ఇది దానికి భిన్నమైనటువంటి తీర్పు. దీని ఫలితాలు చూద్దాం. కనుక ప్రస్తుతం మాత్రం ఈరోజు అనూహ్యమైనటువంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఈ తీర్పు మాత్రం తాము ఎప్పుడు కూడా ఊహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కడతారన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈరోజు కూటమికి అనూహ్యంగా పట్టం కట్టడం ఇది పేదవారికిపై మాత్రం గొడ్డలు పెట్టుగా చెప్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులే ఇలా ప్రభుత్వాన్ని తోలనాడి పెత్తందారుల చేతుల్లో రేపు తమ భవిష్యత్తును పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసుకునేందుకే ఓటర్లందరూ కూడా ఇటువంటి తీర్పునిచ్చారని చెప్తాం. మరోవైపు చూస్తే కనుక తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు హీరోయే, రేపు 2029లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తాను చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా ఒడిచిపెట్టుకుంటారు. చూస్తే కనుక ఈ ఫలితాలు మాత్రం తమకు వ్యతిరేకంగా రావడం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా మనోగతాన్ని మాత్రం తాము పసిగట్టలేపనున్నటువంటి ఆవేదన మాత్రం కృష్ణదాస్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.